కేంద్ర పర్యావరణ అటవీ మరియు వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ ను తెలంగాణ రాష్ట్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రి డాక్టర్ జి వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి పార్లమెంటు సభ్యులు గడ్డం వంశీకృష్ణ మర్యాదపూర్వకంగా కలిసి పలు కీలక అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా సింగరేణి సంస్థకు కేటాయించిన తాడిచెర్ల బ్లాక్ 2 ప్రాజెక్టును అవసరమైన పర్యావరణ అనుమతులను అత్యవసరంగా మంజూరు చేయాలని వారు కేంద్ర మంత్రిని కోరారు. ఈ ప్రాజెక్టు ప్రారంభమైతే స్థానిక యువతకు 1000 మందికి పైగా ప్రత్యక్ష పరోక్ష ఉద్యోగ అవకాశాలు లభించడంతో పాటు ప్రాంతీయ ఆర్థికాభివృద్ధికి ఎంతో దోహదపడుతుందని ఎంపీ గడ్డం వంశీకృష్ణ వివరించారు. అలాగే ఆర్కేపీ మైన్స్ కూడా పెండింగ్ లో ఉన్న పర్యావరణ అనుమతులను త్వరితగతిన మంజూరు చేయాలని మంత్రి డాక్టర్ జి వివేక్ వెంకటస్వామి కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ ను విజ్ఞప్తి చేశారు. తాడిచెర్ల బ్లాక్ 2 కి 1000 ఉద్యోగాలు రావాలంటే మొదటిగా ఎన్వైరన్మెంట్ క్లియరెన్స్ అవసరము. మేము అనేక సార్లు గత 2 సంవత్సరాలు ఏదైతే పోరాటం చేసినామో బ్లాక్ అలొకేషన్ కోసము, ఇప్పుడు బ్లాక్ అలొకేషన్ అయింది. తక్షణమే ఈసీ క్లియరెన్స్ కావాలి దానికి. అందుకని ఈరోజు భూపేంద్ర యాదవ్ గారు, నేను, మంత్రి వివేక్ గారు కలిసి తాడిచెర్ల బ్లాక్ 2 కి తక్షణమే ఎన్వైరన్మెంట్ క్లియరెన్స్ ఇవ్వాలి సార్ అని చెప్పి వారికి రిక్వెస్ట్ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఆర్కేపీలో మైన్ కి దానికి కూడా తక్షణమే ఎన్వైరన్మెంట్ క్లియరెన్స్ ఇవ్వాలి సార్, మాకు చాలా ఉద్యోగాలు వచ్చేది ఉన్నాయి. ఈ 2 ప్రాజెక్టులు ఈసీ క్లియరెన్స్ వస్తే ఇమ్మీడియట్ గా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది అని చెప్పి వారితో రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఇది వచ్చే వరకు మేము దీని మీద ఫాలోఅప్ చేసి కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాము. జై హింద్, జై తెలంగాణ.